కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. లక్ష్మి, అసలు ఏమైంది బాబు? ఏం జరిగింది? కొండ మీద దూకితే కిషోర్ కాపాడి ఇంటికి తీసుకెళ్ళమన్నాడు. తీసుకొచ్చాను. మిస్టర్, నీకోసమే వెతుక్కుంటూ వచ్చాను. నాకోసమా? ఎందుకు? ఏం లేదు, నీతో చిన్న వ్యాపారం చేద్దామని. పరిహాసం ఆడుతున్నావా? బాధల్లో ఉన్న వాళ్ళని పరిహాసం చేసే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. నువ్వే దారి చూపించావు. మరి ఏమిటి నువ్వు మాట్లాడేది? అర్థం కావట్లేదా? అచ్చమైన తెలుగు. ఆ రోజు నా కంటి వెలుగు నీ చేతుల్లో ఉంది. ఈ రోజు నీ ఇంటి దీపం నా చేతుల్లో ఉంది. నీ భార్య బ్రతికే ఉంది. నా లక్ష్యం బ్రతికే ఉందా? ఎక్కడుంది? చెబుతాను, కానీ ఒక కండిషన్. ఏమిటది? సింపుల్ కండిషన్. నాకు జ్యోతికి పెళ్లి చేయాలి. నా లక్ష్యం ఎక్కడుందో చెప్పు. నా జ్యోతికి దూరమై నేను ఎలా కూలిపోతున్నాను, నీ లక్ష్మికి దూరమై నువ్వు కూడా అలాగే కూలిపోవాలి. ఏం బెదిరిస్తున్నావా? నువ్వెంత పంతం పట్టినా సరే నేను బ్రతికుండగా నీకు నా చెల్లెలికి పెళ్లి చేయను. చెప్పు, నా లక్ష్మి ఎక్కడ? చెప్పను. బాబు, తమ్ముడు చాలా దుడుకు. తల్లైనా తండ్రి అయినా నువ్వే చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. మాటే బాబు. అలాగేనమ్మా. ఎక్కడ నా లక్ష్మి? చెప్పను. చెప్పవు? ఒక్కటం నీకే కాపాలనుకున్నా. అదృష్టవంతుడు, నీకు ఇంకా ఈ భూమి మీద నౌకలు ఉన్నాయి. మా అమ్మ ఫోటో నీ ప్రాణాలు దక్కించింది. ఆగు. ఇన్నాళ్ళు నీ ప్రాణం దక్కించింది కూడా ఆ తల్లి ఫోటోయే. ఆ ఫోటోకి నీకు ఏమిటి సంబంధం? నీకున్న సంబంధమే.
నేను నీ అన్న అశోక్ని. అబద్ధం. ఎన్నాళ్ళు నా అన్నయ్య స్నేహితుడని చెప్పావు. నువ్వు నా అన్నయ్యవైతే జ్యోతికల అన్నయ్యవయ్యావు. నేను కాలి, నువ్వు చేశావు. నీ వల్ల నాశనమైన కుటుంబాన్ని నేను ఆదుకోవలసి రావడంతో జ్యోతిని చెల్లెలుగా సాకాను. ఏదో కట్టుకథలే నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? కట్టుకథ కాదు, ఆ కుటుంబ కన్నీటి కథ. చిన్నప్పుడు మన అమ్మ మందుల కోసం నువ్వు ఎవరి పరిచి కొట్టేశావో గుర్తుందా? దొంగతనం చేశావు కదూ? ఊరికెచ్చేసానా? అమ్మ మందు కోసం చేశాను. ఏం కూసావు? దొంగతనం చేస్తావా? నీ దొంగతనం ఫలితం నీకేం తెలుసు? పరుసు పోగొట్టుకున్న రంగారావు ఉరిపోసుకుని చనిపోయాడు. అతని తల్లికి మతి చెడిపోయింది. ఇక చిన్నపిల్ల జ్యోతి అనాథుబాలైంది. నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నేనే రంగారావుగా మారి ఆ కుటుంబ భారాన్ని నెత్తి మీద వేసుకుని భరిస్తున్నాను. ఇతరుల జీవితాల్లో ఇంత వెలుగు నింపిన వాడివి నా జీవితాన్ని ఎందుకు చీకటి చేశావు? నా జ్యోతిని నాకెందుకు దూరం చేశావు? దూరం చేయక నీలాంటి దొంగకు భారీగా చేయమంటావా? ఏదో చిన్నప్పుడు జీవన మరణ సమస్యలో దొంగతనం చేస్తే జీవితాంతం దొంగగానే ఉంటానా? నీలాంటి వాడు ఉంటాడు. నువ్వు దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకు వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. ఆ పరిస్థితిలో నీ కళ్ళబట్ట నా దురదృష్టం. కానీ అంతకు ముందు ఆ తర్వాత జరిగింది ఏమిటో నీకు తెలియదు. జ్యోతి నెక్లెస్ ఎవడో దొంగలించి పారిపోతుంటే వాడిని పట్టుకున్నాను. కానీ ఆ దొంగలు నేనే దొంగనంటూ పట్టుకుని ఎదురు నాటకం ఆడారు. కావాలంటే జ్యోతిని అడుగు. అమ్మ సాక్షిగా చెప్తున్నాను అన్నయ్య, ఆ సంఘటన తప్ప ఆ తర్వాత నేను ఎప్పుడూ దొంగతనం చేయలేదు. ఆ మాట నమ్మన్నయ్య. తప్పుడు అన్నయ్య. ఏమిటా పాపం? ఏం జరిగింది? ఎవరు నిన్ను కట్టేసింది? ఆ భయంకరమైన ముఠ రేపు కూడా వచ్చి నన్ను కట్టేసి అమ్మని జ్యోతిని లక్ష్మిని తీసుకుని వెళ్ళిపోయారు. కిషోర్, ఆ భయంకర గాడి ముఠాని సర్వనాశనం చేయాలి. ఇదే ఈ అన్నదమ్ముల సవాల్. గంగా, మనం అనుకున్న పని ఫినిష్. టేక్ దిస్ అండ్ గెట్ అవుట్. థ్యాంక్ యూ. గంగా తీసుకో. నాకు ఈ లక్ష్మి వద్దు, మరి నాకు ఆ లక్ష్మి కావాలి. అరే బేటా, నువ్వు మంచి రసికుడివి. అవును. కరియా లక్ష్మి, లక్ష్మి, బాస్, లక్ష్మి, బాస్, వాట్స్ దట్? బాస్, అశోక్ కిషోర్ వచ్చారు. బాంబులు పెట్టి పేల్చాం, చచ్చారు. చచ్చారా? అయితే లక్ష్మి నాదే. లక్ష్మి. bastard. Kill him. కిందకి దిగిరారా నా కొడక, నీ సంగతి చెప్తాను.
అందరూ అక్కడే ఆగండి. ఎవరైనా కదిలితే మీ బాస్ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అతన్ని వదలమని చెప్పు. కమాన్. రిలీజ్ హిమ్. Sora? Bastard! Hey! Kill them! Come on! యాక్సిడెంట్తో లాగేశాడు. వ్యవహారం అంతా చెడిపోయింది.
కట్టేసి కాల్చి పారేయండి. కమాన్, చంపేసేయండి. Get out! అన్నయ్య, ఈ ఎస్టేట్లో ఎవరి పెళ్లి జరిగినా వధూవరులిద్దరినీ ఈ పెళ్లి మీకు ఇష్టమేనా అని అడిగి మరీ పెళ్లి జరిపించేవాడు. ఇప్పుడు మా ఇద్దరి పెళ్లి నీకు ఇష్టమేనా? నాకిష్టమేనబ్బా. అడిగింది నిన్ను కాదోయ్, నన్ను.